విశాఖ రాధా గాయత్రి కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. ముస్సోరి పోలీసుల విచారణకు పిలవడంతో శ్రీచరణ్ అక్కడికి వెళ్లాడు. అటు సింహాచలంలో రాధా గాయత్రి అంత్యక్రియలు పూర్తయ్యాయి. అంత్యక్రియలకు శ్రీచరణ్ తల్లిదండ్రులు హాజరయ్యారు. రాధా గాయత్రి తల్లిదండ్రుల ఆరోపణలను అంగీకరించనని శ్రీచరణ్ తండ్రి దుర్గాప్రసాద్ తెలిపారు. సంతోషంగా లేకపోతే షీ కెనాట్ గో టు ముస్సోరి, రిషికేశ్, హరిద్వార్. అక్కడ పాయింట్ అర్థమవుతుంది. రెండోది, ఈ రెండు దృష్టిలో పెట్టుకొని అమ్మాయిని కన్నతండ్రిగా ఆయన ఎంత బాధపడుతున్నారో ఆయన కన్నా ఎక్కువ నేను బాధపడుతున్నాను. అంతకన్నా నేనేం చెప్పలేను. ఏ గవర్నమెంట్ యాక్షన్ అంటారా, ఇట్ టేక్స్ సమ్ టైం. అది మెల్లగా జరుగుతుందా, సడన్గా ఒకసారి జరుగుతుందని మనం చెప్పలేము. విశాఖ రాధా గాయత్రి కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. ముస్సోరి పోలీసుల విచారణకు పిలవడంతో శ్రీచరణ్ అక్కడికి వెళ్లాడు. అటు సింహాచలంలో రాధా గాయత్రి అంత్యక్రియలు పూర్తయ్యాయి. అంత్యక్రియలకు శ్రీచరణ్ తల్లిదండ్రులు హాజరయ్యారు. రాధా గాయత్రి తల్లిదండ్రుల ఆరోపణలను అంగీకరించనని శ్రీచరణ్ తండ్రి దుర్గాప్రసాద్ తెలిపారు. సంతోషంగా లేకపోతే షీ కెనాట్ గో టు ముస్సోరి, రిషికేశ్, హరిద్వార్. అక్కడ పాయింట్ అర్థమవుతుంది. రెండోది, ఈ రెండు దృష్టిలో పెట్టుకొని అమ్మాయిని కన్నతండ్రిగా ఆయన ఎంత బాధపడుతున్నారో ఆయన కన్నా ఎక్కువ నేను బాధపడుతున్నాను. అంతకన్నా నేనేం చెప్పలేను. ఏ గవర్నమెంట్ యాక్షన్ అంటారా, ఇట్ టేక్స్ సమ్ టైం. అది మెల్లగా జరుగుతుందా, సడన్గా ఒకసారి జరుగుతుందని మనం చెప్పలేము.